ఢిల్లీకి సంబంధించినటువంటి ఎర్రకోట సమీపంలో పేలుడు వ్యవహారంలో ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తే ఒక కీలకమైనటువంటి అంశం, ఎవరైతే డాక్టర్ అదిల్ అనేటటువంటి వాడు ఇప్పుడు మిస్ అయ్యాడు. ఇతను డాక్టర్ ముజఫర్కి సోదరుడు అనమాట. ఈ కేసులో ఇప్పటికి 3 వైద్యులు సహా 8 మంది అరెస్ట్ అయితే, వాళ్ళల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కాజీగుండ్కి చెందినటువంటి డాక్టర్ ముజఫర్ మీద ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికి 3 వైద్యులు సహా 8 మంది అరెస్ట్ అయితే, వాళ్ళలో అదిల్ ఒకడైతే, అదిల్ సోదరుడే ముజఫర్ ఇప్పుడు పరారైనోడు. నిందితులు విచారిస్తున్న క్రమంలో ముజఫర్ పేరు బయటకు వచ్చింది. 2021లో టర్కీ సందర్శించిన ఈ డాక్టర్ ముజమ్మల్, డాక్టర్ ఉమర్ నబీ తో కూడినటువంటి వైద్య బృందంలో వీడు కూడా ఉన్నాడు. ఈ బృందం టర్కీలో 21 రోజుల పాటు ఉంది. ఎర్రకోట దగ్గర పేలుడికి కారణమైన కారుని డాక్టర్ ఉమర్ నబీనే నడుపుతున్నట్టు తేలినటువంటి నేపథ్యంలో ముజఫర్ పేరు బయటికి రాగానే వాడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. ఆగస్టులోనే దుబాయ్కి పారిపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాడి మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. మనోళ్ళు జారీ చేయడమే కాకుండా ఇంటర్పోల్ని జారీ చేయమని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో టర్కీ పేరు బయటికి రావడాన్ని ఆ దేశం ఖండించింది. భారత్ని లేదా మరే ఇతర దేశం లక్ష్యంగా చేసుకుని తమ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడబోదంటూ ప్రకటించుకొచ్చింది.